హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలు ఇన్ఫోటెక్. ఈరోజు ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతం గురించి, వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి అనే విశేషాలు తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతం ఇలా చేస్తే మీ ఇంట సిరుల పంట. శ్రావణ మాసం అనగానే గుర్తొచ్చేది వ్రతాలు, నోములు, పూజలు. ముఖ్యంగా శ్రావణ మాసంలో శుక్రవారం వచ్చిందంటే చాలు లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తుంటాం. సౌభాగ్యం, సంపదలు, కుటుంబ శ్రేయస్సు కోసం మహిళలు ఈ మాసంలో ఆచరించే వాటిలో వరలక్ష్మి వ్రతం ప్రధానమైనది. శ్రావణ మాసం అనగానే గుర్తొచ్చేది వ్రతాలు, నోములు, పూజలు. పాయింట్: ముఖ్యంగా శ్రావణ మాసంలో శుక్రవారం వచ్చిందంటే చాలు లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తుంటాం. సౌభాగ్యం, సంపదలు, కుటుంబ శ్రేయస్సు కోసం మహిళలు ఈ మాసంలో ఆచరించే వాటిలో వరలక్ష్మి వ్రతం ప్రధానమైనది. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని చేసుకోవడం సంప్రదాయంగా వస్తోంది. ఈ వ్రతం గురించి సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పినట్టు స్కాంద పురాణం పేర్కొంటోంది. భక్తుల పాలిట వరాల కల్పవల్లి అయిన వరలక్ష్మి రూప, గుణ విశేషాలన్నీ శ్రీసూక్తంలో ప్రస్తావితమై ఉన్నాయి. శ్రావణమాసంలో మొత్తం 4 శుక్రవారాలు ఉన్నప్పటికీ ఎక్కువ మంది శ్రావణమాసం 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. ఆ రోజు చేసుకోలేని వారు 4 వారాల్లో ఏదో ఒక వారం వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు. కార్యసిద్ధి, సంసారబంధ విమోచనం వల్ల సిద్ధించే మోక్షం, ఆటంకాలను అధిగమించి పొందే జయం, విద్య, సంపద, శ్రేష్ఠత, ఇవన్నీ వరలక్ష్మి స్వరూపమైన సద్గుణాలు. ఆ గుణాలను పొందడానికి ఉద్దేశించినదే వరలక్ష్మి వ్రతం. ఇది అన్ని వ్రతాలలోనూ శ్రేష్టమైనదని పురాణాలు చెబుతున్నాయి. అంతటి విశిష్టమైన ఈ వ్రతాన్ని ఆచరించి లక్ష్మీ అనుగ్రహాన్ని పొందడానికి తగిన ప్రవర్తన కలిగి ఉండాలని చారుమతి పాత్ర ద్వారా శ్రీ వరలక్ష్మి వ్రత కథ చెబుతోంది. వరలక్ష్మి వ్రతం: వరాలు కురిపించే వరమహాలక్ష్మి పూజకు కావాల్సిన పూజ సామాగ్రి ఇదే. లక్ష్మీ పూజ అంటే కేవలం ధన, కనక, వస్తు రూపాలను అర్థించడానికి కాదు. పాయింట్: భావ దారిద్ర్యాన్ని తొలగించాలని ప్రార్థించడానికి. మంచి గుణాలు, సంపద, ఉత్సాహం, కళాకాంతులు, ఆనందం, శాంతం, పెద్దల పట్ల గౌరవం, సామరస్యం, మంచి మనస్తత్వం, లోకహితాన్ని కోరుకోవడం, ఇవన్నీ లక్ష్మీప్రదమైన లక్షణాలు. వాటిని కోరుకుంటూ లక్ష్మీ పూజ చేయాలి. మనలో అంతర్గతంగా ఉండే దైవిక శక్తులను చైతన్యపరిచేది పరాశక్తికి ప్రతిరూపమైన శ్రీ మహాలక్ష్మి అంటారు పెద్దలు. ఆమె ఆరాధనే వరలక్ష్మి వ్రతం. అంతటి పవిత్రమైన వరలక్ష్మి వ్రతాన్ని ఎలా ఆచరించాలి? పూజకు అవసరమైన సామాగ్రి గురించి తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతం కోసం కావాల్సిన సామాగ్రి: వరలక్ష్మి అమ్మవారి ఫోటో, పసుపు, కుంకుమ, గంధం, విడిపూలు, పూలమాలలు అవకాశాన్ని బట్టి, తమలపాకులు, వక్కలు, అగరవత్తులు, కర్పూరము, చిల్లర నాణేలు, తెల్ల టవల్, బ్లౌజ్ పీసులు, మామిడి ఆకులు, అరటి పండ్లు, ఇతర రకాల పండ్లు స్తోమత ఆధారంగా, కలశము, కొబ్బరికాయలు 3, తెల్ల దారము లేదా నోము దారము లేదా పసుపు రాసిన కంకణం, స్వీట్లు, బియ్యం, కొద్దిగా పంచామృతం లేదా పాలు. శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం అంటే ఆగస్టు 16వ తేదీన వరలక్ష్మి వ్రతాన్ని ఎక్కువ మంది ఆచరిస్తారు. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోవడం వీలు కాకపోతే తరువాత వచ్చే శ్రావణ శుక్రవారాల్లో కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. అయితే శ్రావణ మాసం 2వ శుక్రవారానికి ప్రాశస్త్యం ఎక్కువ. వరలక్ష్మి వ్రతం 2024. వరలక్ష్మి వ్రతానికి శుభ ముహూర్తం ఇదే. వ్రతం చేసే విధానం: వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యపు పిండితో ముగ్గు వేసి కలశం ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారి ఫోటో అమర్చుకోవాలి. పూజా సామగ్రిని సిద్ధం చేసుకోవాలి. దారంతో తయారు చేసిన తోరాలు ముందుగానే సిద్ధం చేసుకోవాలి. పాయింట్: అక్షతలు, పసుపు, గణపతిని సిద్ధంగా ఉంచుకోవాలి. వరలక్ష్మి వ్రతం సందర్భంగా మహిళలు తమ చేతికి తోరం కట్టుకుంటారు. తెల్లటి దారాన్ని 5 లేక 9 పోగులు తీసుకుని దానికి పసుపు రాసుకోవాలి. ఆ దారానికి 5 లేక 9 పూలు కట్టి ముడులు వేయాలి. అంటే 5 లేక 9 పోగుల దారాన్ని ఉపయోగించి 5 లేక 9 పువ్వులతో 5 లేక 9 ముడులతో తోరాలను తయారు చేసుకుని పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి తోరాలను పూజించి ఉంచుకోవాలి. ఆ విధంగా తోరాలను తయారు చేసుకున్న తరువాత పూజకు సిద్ధం కావాలి.
వరలక్ష్మీ వ్రత కల్ప కథ చదువుకున్న తర్వాత చివరిగా కొబ్బరికాయ కొట్టి హరతితో పూజను ముగించాలి.